हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। नए ब्लॉग में स्वागत है दोस्तों। आप लोग को आज दिखाता हूँ काका आज पूरा गुस्सा में है क्योंकि दूसरा भैंस वाला आकर काका का पूरा चारा चरा दिया है। क्योंकि इधर चारा रोपना पड़ता है, अपने से नहीं होता है हरा घास, तो इधर घास लगाना पड़ता है। जैसे हम लोग की तरफ धान या गेहूं का खेती होता है, इधर वैसा खेती करना पड़ता है चारा का। चलिए वीडियो में आप लोग को दिखाता हूँ। काका आज फुल गर्म है, बेचारा का पूरा चर गया है भैंस लोग, इसलिए गुस्सा कर रहा है काका। आइए दिखाते हैं। ఇంకేముంటుందిరా ఆ బర్రెం కొట్టుకపోయి నార్సింగ్లో అమ్ముకుంటాము. ఆ భూమి పెట్టుకొని మీరే మేము ఆ డొప్పలు నాకుంటే అక్కడనే బతాం. ఇక మొత్తం మేపుకొని పండుకుందామంటే అని చూస్తున్నాం. ఇక తెలియలేదుగా నీకు బర్రెలు మొత్తం వచ్చాను వడ్డదాకా కూర్చొని ఆయనతో మేసాక మొదలు కలిచాడు పోతాడు. ఆ ఉన్నొక్కదాన్ని కట్టుకొని చంపుకొని నేను దేశమంతా వాడు ఖాయం చేస్తుంటే ఆయనతో గడ్డి మేపుకుంటే బర్రెని గడ్డి వేసుకోకుండా ఒక బర్రెకి నెగులుతలేం రా. నీ 10 బర్రెని పెట్టుకొని మేము ఒక్కనాడు మేస్తే కడుపు నింటుందంట అని తెచ్చాలో కొట్టివి ఎడగట్టేసుకోవాలి బర్రెని. తెచ్చా నీళ్ళలో ఇప్పుడు అదంతా ఎట్లా అవుతుంది ఆ బురదలో పట్టుకొని వస్తే ఇక పొట్టగడ్డి పెరిగిపోతున్నానంట అని ఇక కొట్టుకొని వచ్చిండు ఇంటికి మేపనికి. అమ్మ సంసారం కుదని దెంగులు కానీ మొత్తం నాశనం చేస్తున్నాయి రా. ఒక బర్రె నెగలని ఇస్తలేవు. బర్రె నేను నిలబడుతుంటే ఆ బర్రె కట్టే కూడా రాత్రి బాగా అందరినీ మేపవారికి ఉన్నొక్కదాన్ని అమ్ముకుంటాము. ఆ భూమి పెట్టుకుంటే మేము అక్కడనే బిచ్చగాల కూలి చేసుకొని బతాం. మంచి లేకపోతే మొత్తం మేపుకొని పండుకొని ఏడమీద వాడిని ఇస్తావురా. ఒక బర్రెని పెట్టుకొని ఇస్తలేవు. కట్టేసుకుందామంటే పానం పోయి అందులో ఏళ్ళ కాడికెళ్ళి తినబెట్టి ఇదంతా లేదా దేశమంతా భూమి వీడికెళ్ళి ఆడికి దేశమంతా భూమి పెట్టుకొని అందరినీ మేపుతీ మరి ఇంకా గుండెలు కట్టేసుకొని కావాలి చేయాలి ఐడియా.